సార్ ఇక్కడ పబ్లిక్ కుప్పంలో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి సార్. మీకు బనానా అవ్వచ్చు, రకరకాలు వాటిలో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడున్న పబ్లిక్కి స్కిల్ డెవలప్మెంట్లో కానీ, లేదా ఈ క్రాఫ్ట్ని కమర్షియల్ చేసి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ, లేదంటే ఇక్కడ గుడౌన్స్కి వాటి మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. సో బేసిక్లీ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ చాలా ఉన్నాయి, హార్టికల్చర్ బేసిక్లీ. సో అదే కోసం అంటే ఇది రీసెంట్లీ సార్ విజిట్ టైంలో వీ కెప్ట్ అ వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ అ న్యాచురల్ ఫార్మ్ ఓన్లీ. ఒక ఫార్మర్ ఉన్నారు అండ్ అక్కడ వాళ్ళ ఫామ్లో ఈవెంట్ చేసాము. అక్కడ 6-7 న్యూ పీపుల్, ఐఐటి మద్రాస్, బిగ్ బాస్కెట్, ఆల్ దిస్ పీపుల్ వీ హెవ్ బ్రాట్ హూ విల్ హెల్ప్ అస్ ఇన్ మార్కెటింగ్ దిస్ ఫెసిలిటీ ఇన్ దిస్ థింగ్స్. లైక్ మనకి మార్కెటింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, లింక్స్ పెడతారు మనకి. అండ్ నౌ వీఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ సిస్టమ్లో ఏముంది, దాదాపు 20-25% ఆఫ్ మై ఇన్కమ్ గెట్స్ స్పెంట్ ఇన్ దిస్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, అదిలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి చాలామందికి అంటే ఎక్కువ ప్రాఫిట్ రాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది 25% ఉంది, జీరో చేస్తే న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ ఓన్లీ 1000 rupees you have to spend for 1 acre and you will get full income. So 99% of your income is saved. So indirectly you are increasing the income levels. So and then marketing kosam we are linking them with market yards. So new market yard also we will be bringing very soon. As of now agriculture kosam undi, horticulture kosam, floriculture already ikkada undi, kuppamlo undi for floriculture. Horticulture also we are planning. So that's how honorable CM sir and like locally also I think there are many people who